Hello all, hope you're all doing great. ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ అర్లీగా లేచిన దానికి 6:20కే అలాంగ్ విత్ మై మెడిటేషన్ అండ్ నా షెడ్యూల్ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ డన్ అండ్ విత్ ద పూజ ఆల్సో. మనకందరికీ హౌస్ వైఫ్స్కి స్పెషలీ ద బెస్ట్ పార్ట్ ఈస్ మార్నింగ్ రొటీన్ కదా. మార్నింగ్ ఇలా పాజిటివ్గా స్టార్ట్ అయిపోతే ఆ వైబ్సే వేరు. ఆ వైబ్స్ క్యారీ చేసే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీగా ఉంటారు కదా. ఈ నడుమ బెంగళూరులో రోజు సాయంత్రం వర్షం పడడంతో నాకు అనిపిస్తూ ఉంది, వైల్ రైటింగ్ ఐ వాస్ థింకింగ్, హౌస్ వైఫ్స్ మనం ఇంట్లో ఎంతో సేఫ్గా ఉంటాము, కానీ పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ అదర్ మెంబర్స్ కూడా బయటకు వెళ్ళే వాళ్ళు ఎంత చిరాకుగా ఉంటుంది, ఎంత ఇది కదా. వాళ్ళకి ఇంటికి చేరుకుంటే ఒక పక్షి గూటికి చేరుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది కదా. అలాంటి థాట్స్ వచ్చింది నా మైండ్లో. ఇంకా సాన్వికి 2 times బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్యాక్ చేయాలి కాబట్టి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ప్యాక్ చేసేసాను. తను లేసే లోపల, తను లేసాక బ్రష్తో పాటు స్నానం చేపించేసి ఇంకా పూజ చేపించేసి తనకి కొంచెం మిల్క్ అయితే ఇచ్చేసాను తనకి. సో మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లేస్తే ఏదో లైఫ్లో చాలా సాధించినట్టు, ఆ రోజంతా విన్ అయినట్టుగా అనిపిస్తుంది. ఆ ఎనర్జీ లెవెల్సే వేరేగా అనిపిస్తుంది కదా. నాకైతే ఎప్పుడు ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఎందుకు అంటానంటే, నాకు కొంచెం ఎనర్జీ ఏదైనా తక్కువ ఉండి నేను అనుకున్నట్టుగా చేయలేదు అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద పర్ఫెక్షన్. ఒక హౌస్ వైఫ్కి మనం ఎంత బెస్ట్ అయితే అంత బెస్ట్గా ఇవ్వాలి ఫ్యామిలీకి. వాళ్ళు మన మీద డిపెండ్ అయినారు, లేకపోతే మన అఫెక్షన్ ఎలా చూపించాలి, మన లవ్ ఎలా చూపించాలి వాళ్ళకు, బై గివింగ్ ఆల్ దిస్ కమిట్మెంటే కదా. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ టు బీ అన్ హౌస్ వైఫ్, ఆర్ ఎ ప్రివిలేజ్ టు బీ కుకింగ్ అట్ హోమ్ అని అనిపిస్తుంది. ఇవన్నీ చిన్న విషయాలు కానే కాదు. అండ్ నవేడేస్ అయితే అంత ఫుడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అది ఇదేని స్కూల్లో కూడా నేర్పిస్తున్నారు. ఐఎమ్ సో గ్లాడ్. సాన్వి వచ్చి అడుగుతుంది, అమ్మ నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని. నేను చాలా ఫ్యాంటసీ ఫుడ్ అయితే చేయను, కానీ నాకు తెలిసి ఐ ఎంజాయ్ కుకింగ్. నాకు చాలా ఇష్టమవుతుంది ఫుడ్ ప్రిపేర్ చేసి ఫ్యామిలీ అలా హ్యాపీగా డైనింగ్ టేబుల్ దగ్గర అక్కడ కూర్చొని నేను వంటింట్లో ఉంటా. చెప్తారు, శివు బాగా అయింది, శివు ఇది బాగుంది అన్నప్పుడు వచ్చే సంతోషానికి నాకు సమ్టైమ్స్ టియర్స్ ఇన్ మై ఐస్. నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే సేమ్ ఇన్ కేస్ నేను ఏదైనా హెల్త్ బాగాలేకనో, ఏదో నాకు ఆ రోజు కొంచెం ఏదో చిరాగ్గా ఉండి ఆఫీస్ పని నుంచి అలా ఉంటే నేను కుక్ చేయకపోతే ఐ రియలీ ఫీల్ గిల్టీ. బట్ నవేడేస్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆ గిల్ట్ ఉండకూడదు లేడీస్కి, ఎందుకంటే ఇది ఒక రోజుది కాదు. మన జర్నీ, మన పైన డిపెండెన్సీ అనేది మనం ఉన్నన్ని రోజులు ఉంటుంది. అది మనం ఎలా ప్లాన్ చేసుకొని మనము హ్యాపీగా ఉండి వాళ్ళను హ్యాపీగా ఉంచడం ఎలా అనేది నేర్చుకోవాలని ఈ నడుమ నేను స్లోగా ఐఎమ్ ట్రయింగ్ టు బీ లిటిల్గా ఉంటాను. అవ్వకపోతే కూడా కొంచెం ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. అన్ని ఫ్యామిలీ సపోర్ట్ నుంచి అన్ని టైంకి అవుతున్నాయి. నేను ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటానంటే ఆ రోజు ఇంకా చాలా చాలా, ఎందుకంటే ప్రతిదీ మనం చేయలేము. అట్ ద సేమ్ టైం ప్రతి దగ్గర మన ప్రెజెన్స్ ఉండాల్సి వస్తుంది. యాజ్ ఎ ఉమెన్ వీ కెన్ డూ మల్టీ టాస్క్ యాజ్ ఎ ఇన్హెరెంట్ క్వాలిటీ. అట్ ద సేమ్ టైం మనకు ఒక బాడీ, మనకు ఒక టైర్డ్నెస్ ఉంటుంది, దాన్ని కూడా మనం చూడాలి. సో అందుకే నాకు మార్నింగ్ టైమ్స్ మెడిటేషన్ నేను మిస్ చేయను, ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. నేను ఇంకా ముందు వీడియోలో చెప్తాను. ఆ ఆల్ఫా స్టేజ్లో ఆ మెడిటేషన్లో మనకు అయ్యే బెనిఫిట్స్ చాలా చాలా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఇంకా సాన్వి ఇలా నా కొంచెం టైం ఉంటే వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా వచ్చి కట్ట మీద కూర్చొనేసి నాతో కబుర్లు చెప్తుంది. అండ్ అఫ్కోర్స్ ఎవ్రీడే ఇలా ఉండదు, సమ్టైమ్స్ లేట్గా లేసేప్పుడు, లేకపోతే నాకు ఒంట్లో బాగాలేకున్నప్పుడు. సో డెఫినెట్గా అంత హరీబరీగా ఉంటుంది. అండ్ ఈరోజు నేను పడ్డు అండ్ టమాటో చట్నీ చేస్తున్నాను. అది పడ్డు కూడా మిల్లెట్స్తో, కోడో మిల్లెట్తో చేస్తాను.
సాన్వికి స్కూల్కి పోయేటప్పుడు జడ వేసేది నిజంగా ఒక టాస్క్ నాకు. బికాస్ తనకు చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది, అది దేవునికి ఇవ్వాలని ఇంకా మేము అలాగే వదిలేసాము. మోస్ట్లీ సెప్టెంబర్ అక్టోబర్లో తనకి హాలిడేస్లో ఇద్దాం అనుకుంటున్నాము. బట్ అట్ ద సేమ్ టైమ్ షీ ఎంజాయ్ లాట్. తనకి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం. మెయింటెనెన్స్ ప్రాబ్లం అని కాదు, పొద్దున పూట కొంచెం ప్రాబ్లం అవుతుందనే తప్పితే లేట్గా లేసినప్పుడు చాలా ఇబ్బంది అనిపించేస్తుంది. చిన్న పిల్లలు కదా, సమ్టైమ్స్ కోఆపరేట్ చేస్తారు, సమ్టైమ్స్ కోఆపరేట్ చేయరు. ఇంకా హస్బెండ్ వచ్చేసి ఇక్కడే ఘాటి సుబ్రహ్మణ్యంకి వెళ్ళేసి వచ్చారు. మార్నింగ్ 4:35కి బయలుదేరేశారు ఆయన. ఇప్పుడు వచ్చి అదే ఆయన నాకు మళ్ళీ కొంచెం హెల్ప్ చేస్తున్నారు కిచెన్లో కూడా. సో ఇదే అండి నా మార్నింగ్ రొటీన్ ఇలా అవుతుంది. ఆల్మోస్ట్ తన్ని పంపించే లోపల నాకు 8:15 అయిపోతుంది. మనమంతా మన ఈ లైఫ్ని ఒక ఈ వైఫ్ అని ఒక రోల్ని ఎంత చూస్ చేస్తామంటే తెలిసి మనం ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నా కూడా మనం చూస్ చేస్తాం కదా, అది దాంట్లో బట్ బ్యూటీనే వేరు. నేను ఇది చూస్ చేశాను, నేను ఇష్టపడి చేస్తున్నాను. అంటే ప్రతిదీ నాకు లేకపోతే నాకు చేసేకి ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు, నాకు ఈరోజు ఇది అవ్వదు అంటే నాకు చేసేకి ఇష్టం లేదు. చేశాను అంటే అది నాకు ఇష్టం అయి ఉండాలి. అది అఫ్కోర్స్ లిటిల్ బిట్ కంపల్షన్ కూడా ఉంటుంది, అది మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తను 8:15 అంతా బయలుదేరాలి, కంపల్షన్ నాకు లేయాలి చేయాలనేది. కానీ అది నేను యాక్సెప్ట్ చేసి నేను ఎంజాయ్ చేసి చేస్తున్నాను. అలా ఏదైనా నాకు తక్కువ అనిపిస్తే దానికి కావాల్సింది నేను నేర్చుకుంటాను, ఇలా కాదు అలా ఏమన్నా అనేసి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నేను ఇచ్చే ఎనర్జీనే వీళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ వాళ్ళు ఇచ్చే ఎనర్జీనే నేను కూడా ఎంజాయ్ చేసేది. సో ఇది మ్యూచువల్గా మన ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంటుంది. సో నేను ఎనర్జీ గురించి ఇంకా చాలా మాట్లాడబోతున్నాను ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో. ఎందుకంటే నాకు పర్సనల్గా ఒక యోగా ఇన్స్ట్రక్టర్గా, ఒక హెచ్ఆర్ జాబ్లో నాకు ఎక్స్పీరియన్స్గా నేను ఈరోజు ఏదైతే ఉన్నానో అది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీవేర్ ఈజ్ ఎనర్జీ అనేది మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది. సో డెఫినెట్గా ఆ పాజిటివ్ థింగ్ని మీ అందరితోనూ షేర్ చేయాలని ఉంది. సో ఇలా నాది ఆల్మోస్ట్ 8:15కి ఇలా ఫినిష్ అయిపోతుంది నా పని అంతా. కానీ మా హస్బెండ్ సాన్విని డ్రాప్ చేసి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్